శ్రీ గురు చరిత్ర పారాయణ 25వ అధ్యాయం. చిన్నప్పటి నుంచి కూడా మాకు జ్ఞానభిక్షని, ఆధ్యాత్మిక జ్ఞానభిక్షను ప్రసాదించినటువంటి దత్తావతారులు మా గురుదేవులు అయినటువంటి శ్రీ 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 పరమపూజ్య సుందర చైతన్య స్వామి వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఈ అధ్యాయంలోకి వెళదాం. అయితే కొమసిలో ఉన్నటువంటి త్రివిక్రమ భారతి అనేటటువంటి వేద పండితుడు మన గురుదేవులైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారిని ఎందుకు ఇతను సన్యాసి అయితే పల్లకీల్లో ఎందుకు ఊరేగాల, రోజు కూడా రాజు వంది మాగాదులతో హారతలు ఇవ్వడం, భక్తులు అంతా కూడా వంది మాగాదులు సమర్పించడం, అంటే రాజయోగి మన యతీశ్వరులు శ్రీమన్ నారాయణమూర్తి కాబట్టి ఎవరు నృసింహ సరస్వతి స్వామి వారు నిత్య కళ్యాణము నిత్య పచ్చతోరణంలా ఉంటుందన్నమాట. అయితే అది అర్థం కానటువంటి వేద పండితుడైనంత మాత్రాన వేద పండితులకి యోగులు బ్రహ్మంగారు, తర్వాత ఈ యొక్క మన దత్తాత్రేయ స్వామి వారు, శంకరాచార్యుల వారు అర్థం కారు. అందువల్ల నృసింహ సరస్వతి స్వామి వారిని డాంబిక ఆచారం కలిగినటు వాడిగా అతను మనసులో అంతా అనుకుంటూ బయట కూడా అతన్ని నిందిస్తూ ఉండేవారు నృసింహ సరస్వతి గురుదేవుల్ని. ఇప్పుడు చూద్దాం. సిద్ధగురు ఇంకా ఇలా చెప్తున్నాడు అనమాట. త్రివిక్రమ భారతి శ్రీగురుని నిందిస్తూ ఉన్నాడని తెలిసి ఒకరోజు రాజుగారు ఏం చేశాడంటే మన నృసింహ సరస్వతి స్వాముల వారితో చెప్తాడు, స్వామి అతను ఆ త్రివిక్రమ భారతి మిమ్మల్ని నిందిస్తుంటే మీరు ఊరుకుంటారేమిటి, అతని అజ్ఞానాన్ని తొలగించవచ్చు కదా అని వేడుకున్నాడు. శ్రీగురుడు సరే అని అంగీకరించాడు. ఆయన భక్తులు తప్పు చేస్తుంటే పట్టించుకోరు. ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి ఇప్పుడు ఆ కొమసిలో త్రివిక్రమారతి వంశస్థులమని ఇప్పుడు కూడా ఆ సాంప్రదాయం, ఆ దుష్ట సాంప్రదాయం ఇంకా నడుస్తూనే ఉంది. ఎందుకంటే వాళ్ళ వంశస్థులం అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారనమాట. అది కడతామని చెప్పి చాలా మహారాష్ట్ర నుంచి 80 లక్షల రూపాయలు ఇచ్చారని, ఆ తర్వాత మేమే స్వయంగా చాలా లక్షల రూపాయలు అతనికి ఇప్పించామన్నమాట. కాబట్టి ఆ దుష్ట సాంప్రదాయం త్రివిక్రమ భారతి అప్పుడు వేద పండితుడైనప్పటికీ కూడా అతనికి అహంకారం ఉండి శ్రీగురుని అర్థం చేసుకోలేకపోయాడు. కాబట్టి ఆ అజ్ఞానాన్ని టెంపరీగా శ్రీగురుల వారు పోగొట్టినా, మోక్షం ఇచ్చినా అతను జీవసమాధి అయ్యాడు. ఇప్పుడు అక్కడ ఉంటాడు. అయినప్పటికీ కూడా వాళ్ళ వంశస్థులు అని చెప్పి దూరపు వాళ్ళ వంశం కాదు, పాడు కాదు, ఎవరో వస్తారు, వచ్చి మేము వంశస్థులు అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఏమిటంటే శ్రీగురుడు సరేనని చెప్పి అంగీకరించి బయలుదేరారు. రాజు వెంటనే స్వామిని పూలమాలలతో అలంకరించారు, పల్లకీలో కూర్చోబెట్టారు, లాంఛనాలతో కొమసి గ్రామానికి తీసుకువెళ్ళారు. ఆ ఊరేగింపు ఎలా జరిగిందంటే మహావైభవంగా కొమసి గ్రామం సమీపించేటటువంటి సమయానికి త్రివిక్రమ భారతి ఏం చేస్తున్నాడు, ఇంట్లో పూజ చేసుకుంటున్నాడు. ప్రతిరోజు కూడా ఎవరికి చేస్తాడు, మన శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైనటువంటి నరసింహ అవతారానికి పూజ చేసేవాడు. ఆ నరసింహమూర్తి అతనికి దర్శనమిచ్చేవాడు. త్రివిక్రమ భారతి ఆ మూర్తిని మనస్సులో నిలుపుకొని మానస పూజ చేసేవాడు. మనలా కుంకాలు పసుపులు బయటకేస్తూ కాదు, మానసిక పూజ చేయాలి. కానీ ఆ రోజు అతడు ఎంత ప్రయత్నించినా సరే అతని ఇష్టదేవతామూర్తి అయినటువంటి నరసింహ అవతారం ఆయనకి దర్శనం ఇవ్వడం లేదు. త్రివిక్రముడు ఏం చేశాడు, స్వామి నృసింహ, ఈరోజు మీరు నన్ను ఎందుకు కరుణించడం లేదు, ఎంతో కాలంగా చేస్తున్నటువంటి నా తపస్సు అంతా కూడా ఈరోజు భగ్నమైపోయింది, ఇంకా నేనేం చేయగలను అని ఆర్తితో తనను కరుణించమని చెప్పి ప్రార్థించాడు. వెంటనే అతని మనస్సులో సపరివారంగా ఆ గ్రామానికి వస్తున్నటువంటి శ్రీగురుడు దర్శనమయ్యాడు. ఈసారి మనసులో నరసింహ అవతారం బదులు మన గురువు గారైనటువంటి శ్రీగురుడైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు దర్శనమిచ్చారు ఆ రాజుతో పల్లకీలో వస్తూ. వెంటనే అతని మనసులో సపరివారంగా, ఒక్కడే కాదు నృసింహ సరస్వతి స్వాముల వారు వచ్చేది, మొత్తం టోటల్ పరివారంతో ఆ గ్రామానికి వస్తున్నటువంటి శ్రీగురుడు దర్శనమై, ఇప్పుడు నేను నదీ తీరంలో ఉన్నాను, అక్కడికి వచ్చి దర్శనం చేసుకో అని దివ్యవాణి వినిపించింది. అతనికి ఆకాశ స్వరం వినిపించింది. త్రివిక్రమ భారతి వెంటనే లేచి నది వద్దకు వెళ్ళాడనమాట. వెళ్ళేసరికి కానీ అతనికి ధ్యానంలో కనిపించినటువంటి శ్రీగురుడే అక్కడ దర్శనం ఇవ్వడంతో అతను ఆశ్చర్యపడి శ్రీగురునికి సాష్టాంగ నమస్కారం చేశాడు.
ఇప్పుడు మనం కూడా కోపం వచ్చినప్పుడు భగవంతుడిని తిట్టుకుంటూ ఉంటాం, కృష్ణుడిని, వెంకటేశ్వర స్వామిని, లేకపోతే నరసింహ దత్తాత్రేయుని, అందరినీ తిట్టుకుంటాం. కానీ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కంసుడు కానీ, శిశుపాలుడు కానీ, జరాసంధుడు కానీ ఆ మాయలో పడిపోయేవారు. అతను చూసి వాళ్ళకి తెలియకుండానే నమస్కారం చేసుకునేవారు. రావణాసురుడు కూడా రాముల వారి దర్శనం అవ్వగానే అతనికి మనస్సులోనే నమస్కారం చేసుకున్నారు. తెలియకుండానే పరమాత్మ ఆకర్షిస్తాడనమాట అది జీవాత్మల్ని. కాబట్టి అతను ఆశ్చర్యపడిపోయి శ్రీ గురునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ మరుక్షణమే అతనికి ఏమైంది, ప్రాణులు, రాజు, పరివారం కూడా యతులలాగా కల్పించారు. వాళ్ళందరికీ కూడా ఋషుల్లాగా వాళ్ళందరికీ కనిపించారనమాట. త్రివిక్రమ భారతి ఏం చేశాడు, ఆశ్చర్యపోయి అంతమంది సన్యాసుల్లో శ్రీ గురుని గుర్తించలేక, స్వామి త్రిమూర్తి స్వరూప, మొత్తం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ, అక్కడ రాజుగారు కూడా నరసింహ సరస్వతి స్వాముల వారిలాగా కనబడుతున్నారు. అక్కడున్న ప్రతి భటుడు, ఆ పల్లకి మోస్తున్నటువంటి వాళ్ళు, భక్తులు అందరూ కూడా నరసింహ సరస్వతి స్వాముల వారిలాగే కనబడుతున్నారు. అప్పుడు త్రివిక్రమ భారతి నివ్వెరబోయాడు, ఆశ్చర్యపోయాడు. అప్పుడు దాకా బిల్డప్లు ఇచ్చాడుగా, ఎందుకు ఈయనకి ఈ డాంబికాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు నివ్వెరపోయి అంతమంది సన్యాసుల్లో శ్రీ గురుణ్ణి గుర్తించలేక, స్వామి త్రిమూర్తి స్వరూప, వీరందరిలో మీ రూపమేదో కూడా గుర్తించలేకపోతున్నాను. నాపై కృపతో మీ నిజ రూపాన్ని దర్శింపచేయండి. ఇంతకాలం కూడా నేను చేసినటువంటి మానస పూజ ఏదైతే ఉందో, ఆ పూజలకు సంప్రీతుడైనటువంటి ఆ నరసింహ మూర్తి అవతారమే, ఆ నరసింహావతారమే మీ రూపంలో నేడు ప్రత్యక్షమయ్యాడు, మళ్ళీ నన్ను దర్శనమిచ్చాడు అని నన్ను అనుగ్రహించాడని అనుకుంటాను. ఈరోజు నా తపస్సు ఫలించింది స్వామి. ఇంతకాలం కూడా మనస్సులో దర్శనమిచ్చేవాడు నరసింహమూర్తి, నరసింహావతారం. కానీ ఇప్పుడు ఆయనే, ఆ నరసింహమూర్తే మీ రూపంలో ప్రత్యక్షంగా నాకు ఫిజికల్ బాడీతో దర్శనమిచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి, నా తపస్సు ఫలించింది అంటాడు. అందువల్లనే మీ దర్శనం లభించింది అన్నాడు. అప్పుడు శ్రీగురుడు కూడా సంతోషించి తన నిజ రూపంతో కనిపించాడు. వాడు తిట్టుకునేటటువంటి చతుర్వేద పండితుడు వాడు. తర్వాత వాడు అయినప్పటికీ కూడా అటువంటి వాడికి కూడా పరమాత్మ తన కరుణామయుడు కాబట్టి దర్శనమిస్తారు. కాబట్టి అంతకుముందు కనిపించినటువంటి యతీశ్వరుల రూపాలన్నీ కూడా అదృశ్యమైపోయినాయి. వాటి స్థానాలలో స్వామిని అనుసరించి వచ్చినటువంటి రాజు, పరివారము అందరూ కూడా కనిపించారు. విడివిడిగా నరసింహమూర్తి, నరసింహ సరస్వతి స్వాముల వారు విడిగా, మిగతా రాజు పరివారం అంతా కూడా విడివిడిగా కనిపించారు. స్వయంగా రాజు చేత వింజామరులతో వేచబడుతున్నటువంటి శ్రీగురుని యొక్క దివ్య మంగళ రూపాన్ని త్రివిక్రమ భారతి కన్నులారా చూశాడు. అప్పుడు శ్రీగురుడు ఏమన్నాడు, త్రివిక్రమ, ఎవరిని డాంబికుడని, భ్రష్టుడని నిందిస్తున్నావో ఆ సన్యాసిని మేము ఇప్పుడే నిన్ను పరీక్షించాము. నృసింహమూర్తి భక్తుడు అయిన నువ్వు మమ్మల్ని ఏ కారణంగా విమర్శించావు? డాంబిక లక్షణాలు అసలు ఏంటో తెలుసుకోవాలని వచ్చాను నేను. నీ నృసింహని యొక్క నృసింహావతారం యొక్క ఆయన యొక్క అనుగ్రహంతో నా విషయమై అసలు నీ సంశయం ఏమిటో చెప్పు అని అంటాడు. శ్రీగురుడు ఎప్పుడైతే తన విషయమంతా కూడా వివరించి చెప్పడమే కాకుండా, ఆయన ప్రసాదించినటువంటి దివ్య దర్శనంతో పరవశించిపోయినటువంటి త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి, సద్గురోత్తమ, మీరు మానవ రూపంలో అవతరించడం వలన నేను తెలియక మూఢుని వలె ప్రవర్తిస్తున్నాను, నన్ను క్షమించండి అన్నాడు. అంటే ఎవరైనా సరే తెలియకే వాగుళ్ళన్నీ వాగుతూ ఉంటారనమాట బయట. ఋషుల్ని, దైవాంశ సంభూతులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు, ఆయన కృష్ణుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి, ఆయన నిందిస్తారు, రాముడిని నిందిస్తారు, అలా అనమాట. ద్రౌపది విదురుని దగ్గరికి, ద్రౌపది వద్దకు అనుగ్రహించడానికి వచ్చినటువంటి శ్రీకృష్ణులాగా నన్ను అనుగ్రహించడానికి మీరే స్వయంగా వచ్చారు. మీరు సాక్షాత్తు త్రిమూర్తి రూపమైనటువంటి పరమేశ్వరులే. పగటి వెలుగును చూడలేనటువంటి గొడ్లలోపలాగా, గొడ్లగోప ఏం చేస్తుంటే పగటి వెలుగును చూడలేదు. అజ్ఞానినైనటువంటి నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక భ్రమించాను. అందువల్లనే డాంబికాచారాలు అని చెప్పి మిమ్మల్ని తప్పుతో అన్నాను స్వామి.
మీరు నన్ను జ్ఞానం అనేటటువంటి నావలోకి ఎక్కించి మీ కృప అనేటటువంటి అనుకూల వాయును ప్రసరింపజేసి ఆత్మ అనే ఒడ్డున చేర్చండి. భారతంలో అర్జునునికి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చిన కథను నేను విన్నాను. కానీ ఇప్పుడు మీ అనుగ్రహంతో మీ విశ్వరూపం ప్రత్యక్షంగా దర్శించి నేను కృతార్థుడనయ్యాను. భేదబుద్ధిని సులభంగా తొలగించగలిగేటటువంటి చింతామణిలాగా మీరు నాకు ఈనాడు లభించారు. మీరే నా ఉపాస్య దైవమైనటువంటి నృసింహస్వరూపులు, శరణు శరణు అని స్తుతించాడు. శ్రీగురుడు అతన్ని అనుగ్రహించి, త్రివిక్రమ, నీ భక్తికి సంతోషించాం. నువ్వు నృసింహస్వామూర్తికి చేసేటటువంటి అనుష్ఠానం ఏదైతే ఉందో రోజు అది మాకే చెందుతుంది. అదే చేస్తూ ఉండు. నీకు పునర్జన్మ లేదు. నీవు జీవన్ముక్తుడవై పరమాత్మలో ఐక్యమవుతావు అని ఆశీర్వదించి త్రివిక్రమ భారతిని ఆ గ్రామంలోనే ఉండమని ఆదేశించారు. అంటే మనల్ని దేవుణ్ణి తిట్టుకున్నాం, దేవుణ్ణి ఇచ్చేసాం కాబట్టి మనల్ని ఆయన ఏదో కసిగట్టేసుకోవడం, కక్ష కట్టుకోవడం ఇలాంటివి ఏమీ ఉండవు. అటువంటి నిందించినటువంటి అతనికే మోక్షాన్ని ఇచ్చి పునర్జన్మ, అతను ఏం చేశాడండి? వేదాలు చెప్పుకునేవాడు, భక్తి చేశాడు అంతే. ఎవరికి ఉపయోగం? త్రివిక్రమ భారతి వల్ల వేదాలు చెప్పుకుంటాడు, అతను పాఠాలు చెప్పుకుంటాడు జీవన వృత్తి కోసం. డాంబికాచారాలను స్వామిని నిందించాడు, భక్తి చేశాడు. మరి కేవలం ఆ భక్తి కోసమే అతనికి కర్మలు బాగున్నాయి కాబట్టి అతనికి పునర్జన్మ లేకుండా చేశాడు. కాబట్టి మనం అందరం భక్తులంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏవో మనం ఏదో ప్రపంచంలోకి ఏదో గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఏం పుట్టలేదు, పుట్టాలి అసలు. కానీ మనకు అలాంటి గోల్స్ ఉండవు. మహాత్ముల యొక్క దర్శన భాగ్యంతో అలాంటి గోల్స్ వస్తాయి. అలాంటి గోల్స్ ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం డిస్కరేజ్ చేస్తూ ఉంటాం. మనకి అలాంటి గోల్స్ లేకపోయినా సరే పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధు సత్పురుషులకి వీళ్ళందరికీ కూడా దాన ధర్మాలు చేయకపోయినా సరే, స్వార్థంతో, మన స్వార్థంతో మనం బ్రతుకుతున్నా సరే, మనము పరమాత్మని నిందిస్తున్నా సరే, ఒక కొబ్బరికాయ కొట్టడం, ₹1 అడగడం, ఇలాంటి పనులు చేస్తున్నా సరే, పాపం పరమాత్మ ఎప్పుడు కూడా మోక్షం ఇవ్వాలని చూస్తాడనమాట. ఉద్ధరించాలి, మన ఆత్మను ఉద్ధరించాలని చూస్తాడు. ఇంకా నిజమైన భక్తితో మీరు పెద్ద పెద్ద గోల్స్ తీసుకొని ప్రపంచంలో చైతన్యాన్ని నింపాలా, అజ్ఞానాన్ని తొలగించాలని, నేను మూఢనమ్మకాలను తొలగించాలని మీరు ప్రయత్నం చేస్తూ భక్తితో చేసుకున్నారనుకోండి, ఇంకెంత సంతోషిస్తాడు పరమాత్మ. అది మనం చెయ్యం. కాబట్టి అయినా సరే శ్రీ గురుడు అతనికి డాంబికమైన ఆచారం కలిగినటువంటి వాడిని నిందించినటువంటి వాడికే పునర్జన్మ లేకుండా చేశాడనమాట. తర్వాత త్రివిక్రమార్తెను ఏం చెప్పాడు? నువ్వు ఈ గ్రామంలోనే ఉండిపో అని ఆదేశించాడు. తర్వాత ఆయన గ్రామాధిపతితోనూ పరివారంతోనూ, మాకు అనుష్ఠాన సమయం అయింది, మేము ముందుగా వెళ్తాం, మీరు వెనక రండి అని చెప్పి మనోవేగంతో సంగమానికి వెళ్ళిపోయారు. తర్వాత శ్రీగురుడు స్వస్థానమైనటువంటి గంధర్వపురం చేరాడు. కాబట్టి నామధారక శ్రీగురుడు భగవంతుడు కాడని, మానవ మాతృడేనని తలచేటటువంటి వాడు 7 జన్మల నరకాన్ని అనుభవిస్తాడు. గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని వేదాలు చెబుతున్నాయి. నా మాటపై విశ్వాసం ఉంచి లోకులందరూ కూడా శ్రీ గురుపాదాలను ఆశ్రయింతురుగాక. అందరికీ కూడా అందుబాటులో ఈ గురు కథ అనబడేటటువంటి చలివేంద్రాన్ని స్థాపించాం. దీని నుంచి ప్రజలు గురుకథామృతాన్ని సేవించురుగాక అని సిద్ధయోగి చెప్పాడనమాట. శ్రీ గురుదత్త, జై గురుదత్త, శ్రీ దత్తాయ గురవే నమః. శుభమస్తు. ఈ ఇంతకుముందు జరిగినటువంటివన్నీ కూడా మిస్ అయిపోయాం అనుకునేటటువంటి వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆంధ్రప్రభ ఛానల్స్లో మన గురుచరిత్ర పారాయణ చూసుకుంటే మిగతావన్నీ కూడా అన్ని చాప్టర్స్ చూడొచ్చు. అలాగే రోజుకొక వీడియో చొప్పున వస్తుంది, రోజుకొక అధ్యాయం చూడండి.